నాకు ఒక డౌట్. మా అమ్మమ్మకి తాతయ్య వాళ్ళకి టీత్ మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. మాకు కానీ మా పిల్లలకి కానీ పుచ్చుపళ్ళు తయారవుతున్నాయి దేనివల్ల? ఇప్పుడు జనరేషన్ పిల్లలకు కూడా చాలా వరకు మిల్క్ టీత్ రావడమే పుచ్చుపళ్ళు వస్తున్నాయి దేనివల్ల? ఓకే, ప్రీవియస్గా ఏంటంటే వాళ్ళు జనరల్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ డిఫరెంట్గా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు పండించిన ఫుడ్ వాళ్ళే తినడం, గోధుమలు, రాగి ఇట్లాంటివి ఎక్కువ ఇవి తీసుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు జనరేషన్ ఏమవుతుంది అని అంటే అన్నీ చేంజ్ అయిపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే మార్నింగ్ లేట్గా లేవడము, లేట్గా తినడము, పేరెంట్స్ కూడా అంటే ఎక్కువ జంక్ ఫుడ్ ఇవ్వడము, ఇట్లా పిజ్జాస్, బర్గర్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, దీని వల్ల కూడా క్యావిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే వాళ్ళు తిని పడుకోవడం కూడా లేట్గా పడుకోవడం, లేట్గా తినటము, తిన్న వెంటనే పడుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా క్యావిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.